ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ చేతుల్లో అవకాశం ఉన్నా మీరేం చేయలేకపోయారు. మీ జీవితాలు నాశనమైపోతుంటే నేనేం చేయాలో తెలియక నా ఫ్రెండ్తో ఇలా అబద్ధం చెప్పించాను. ఆ అబద్ధమే మిమ్మల్ని అందరికీ దూరం చేసినా మిమ్మల్ని ఇద్దరిని దగ్గర చేసింది. కానీ నాన్నని మోసం చేయడం తప్పమ్మా. పాపం నాన్న. చూడమ్మా, భర్తకి దూరంగా ఉన్న భార్య గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో మీ అత్తయ్యని చూస్తే తెలుస్తుంది. రాజుకి దూరంగా నువ్వు బతికితే రేపు నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. నా బతుకులా నీ బతుకు కాకూడదని ఇలా చేశాను. అమ్మా, రాజు నేను తొందరపడకుండా నిన్ను నాన్నని కలపాలనుకున్నాం. ఆ తర్వాత రాజుని నన్ను మీరే కలిపేలా చేసుకుందామనుకున్నాం. అందుకే నాన్న చెప్పినట్టు విన్నాం. లేదంటే ఆ రోజే రాజుతో వెళ్ళిపోయేదాన్ని కదమ్మా. అవునమ్మగారు, ఇప్పుడు జరిగిన ఈ పొరపాటు వల్ల పెద్దయ్య గారు మిమ్మల్ని ఈ జన్మలో క్షమించరు. రూపా, నేను మీ నాన్నకి 20 ఏళ్ళు దూరంగా ఉన్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది నీ జీవితం కానీ నా జీవితం కాదు. మీ నాన్నతో నేను కలవాలని రాసుంటే కలుస్తాను. అది మీ వల్లనో నా వల్లనో అయ్యేది కాదు, ఆ దేవుడి వల్ల అయ్యేది. ముందు మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. అవును బాబు, విరూపాక్షి చెప్పింది 100% కరెక్ట్. మీరిద్దరూ ప్రస్తుతానికి నాతో రండి. తర్వాత మంచి ఇల్లు చూసుకొనుందరు గాని ఆ తర్వాత పరిస్థితులన్నీ చక్కబడతాయి. అలా వద్దమ్మా. పరిస్థితులు చక్కబడ్డాకే మేమిద్దరం కలిసి ఉంటాం. ముందు మిమ్మల్ని కలుపుతాం, ఆ తర్వాతే మేం కలిసి ఉంటాం. మీ ఇద్దరి ఆలోచన వింటుంటే గతం చేసిన గాయానికి మందు మీరే అనిపిస్తోంది. ఇన్నేళ్ల నా కన్నీటికి కడుపు కోతకి ముగింపు మీరే అనిపిస్తోంది. మమ్మల్ని ఆశీర్వదించండి. అనుకున్నది సాధిస్తారు. ధైర్యంగా వెళ్ళండి. రండి అమ్మాయి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.